దేశాయ విప్రారాధన సంతుష్టా సుప్రజ్ఞానంద సంపుష్టా గోవింద గోవింద. పయోవ్రతం కర్తుమలం న చక్షమః న యోగ సిద్ధం నియమం యమంచ వా పయోగ్నివాయువంబర పార్థివే గణే కుయోజనా పీనమనాస్తథాప్యవా అని భక్తజన మానస సరసీగృహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. కశ్యప ప్రజాపతి గారు అదితికి దేవమాత అదితికి పయోవ్రతాన్ని గురించి వివరిస్తున్నారు. ఆ వివరణలో భాగంగా ముందు రోజు పయోవ్రతాన్ని మొదలుపెట్టడానికి ముందు రోజు చేయవలసినటువంటి విధానాలను వర్ణిస్తున్నారు. ఆ వర్ణనలో భాగంగా దేవుణ్ణి పూజ చేసుకోమని భగవంతుడిని పూజ చేసుకోమని చెప్పారు. ఆ పూజ చేసుకునేటప్పుడు ఆవాహనకి అలాగే ఆయా ఉపచారాలకి ఉపయోగించేటువంటి 9 మంత్రాలను చెప్పారు. చెప్పి ఏతైర్మంత్రైర్హృషికేశం ఆవాహన పురస్కృతం అర్చయేత్ శ్రద్ధయా యుక్త పాద్యోపస్పర్శనాదిభిః అని చెప్పారు. ఈ మంత్రాలతో ఆయా ఉపచారాలను చేసి ఆయనకి పూజ చేసుకోవలసింది అని చెప్పారు. చెప్పి అర్చిత్వా గంధమాల్యాద్యైః పయసా స్నపయేద్విభుం వస్త్రోపవీతాభరణ పాద్యోపస్పర్శనైస్తతః గంధ ధూపాదిభిశ్చార్చేత్ ద్వాదశాక్షర విద్యయా అని చెప్తున్నారు. ఇది అయిన తర్వాత ఏంటి పాద్యము అవి ఇచ్చిన తర్వాత అర్చిత్వా గంధమాల్యాదైః సంక్షిప్తంగా ఒక చిన్న పూజ మొదలు చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ముందు సంక్షిప్త పూజ చేసి తర్వాత మహాపూజ చేసుకోవాలి. దానిలో భాగంగానే ముందు అర్చిత్వా గంధమాల్యాద్యైః కాస్త లఘు అభిషేకం చేసి లఘువుగా గంధాన్ని సమర్పించి లఘువుగా పూలతో పూజ చేసి ఆ పూజని నైవేద్యాదులు చాలా సంక్షిప్తంగా చేసుకుని పూజ చేసేసి పూర్తి చేసేసి అవాంతర పూజను పూర్తి చేసి పయసా స్నపయేద్విభుం అప్పుడు క్షీరంతో పాలతో దేవుణ్ణి అభిషేకించాలి. అభిషేక పూజ మళ్ళీ మొదలుపెట్టాలి. పయసా స్నపయేద్విభుం ప్రధానంగా ఈ పాలతో మాత్రమే అని అనిపిస్తోంది. ఎందుకంటే పూజంతా పూర్తయిపోయిన తర్వాత వ్రతమంతా పూర్తయిపోయిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయమని 13వ రోజు అభిషేకం చేయమని విడిగా చెప్తున్నారు. అందుకని ఈరోజు అలాగే ప్రతిరోజు కూడా కేవలం పాలతో మాత్రమే అభిషేకం చెప్తున్నట్లుగా ఉంది. కాబట్టి పయస స్నపయేద్విభుం అభిషేకం చేసి పాలతో అభిషేకం చేసి దేవుణ్ణి మళ్ళీ శుద్ధోదకంతో అభిషేకం చేసేసి చక్కగా తుడిచి వస్త్రోపవీతాభరణ పాద్యోపస్పర్శనైస్తతః వస్త్రాన్ని యజ్ఞోపవీతాన్ని ఆభరణాల్ని వీటన్నిటినీ సమర్పించుకోవాలి.
సమర్పించుకున్న తర్వాత ఈ పూజలో ఒక విశేషం కూడా చేయాలి. మామూలుగా ఎవరైనా సరే వస్త్రాన్ని ధరిస్తే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయాలి. ఏదైనా ఒక వస్త్రాన్ని ధరిస్తే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేస్తేనే ఆ వస్త్రంతో పూజకో పునస్కారానికో కూర్చునేందుకు అర్హత లభిస్తుంది. దేవుడికి కూడా వస్త్ర సమర్పణ చేశారు కాబట్టి, అందులోనూ కొత్త వస్త్రాలని సమర్పించారు కాబట్టి, కొత్త వస్త్రాలను కట్టుకున్నప్పుడు ఈ నియమం ఖచ్చితంగా పాటించాలి కాబట్టి దేవుడికి కూడా పాద్యోపస్పర్శనాలు, వస్త్రాన్ని ధరించిన తరువాత కాస్త పాద్యాన్ని అలాగే మళ్ళీ ఆచమనీయాన్ని సమర్పించి మనం మామూలుగా ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా దేవుడికి కూడా ఉపచారాలు చేసి గంధ ధూపాదిభిశ్చార్చేత్. గంధం తర్వాత అక్షతలు, పూలతో పూజ ఇవన్నీ చేసి ధూపదీపాలను అన్నిటినీ ఇచ్చేసి ఆ పూజను పూర్తి చేసుకోవాలి. ఇవన్నీ కూడా ద్వాదశాక్షర విద్యయ, 12 అక్షరాలతో ఉండేటువంటి ద్వాదశాక్షర మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మహామంత్రం గురువులు ఉపదేశం చేస్తే మంత్రంగా అయ్యే, ఉపదేశం చేయకపోతే మామూలు మాటలుగా ఉండేటువంటి ఆ మహామంత్రంతో ఈ ఉపచారాలన్నీ చేసుకోవచ్చు. అర్చిత్వా గంధమాల్యాద్యై పయసా స్నపయేద్ విభుం వస్త్రోపవీతాభరణ పాద్యోపస్పర్శనైస్తతః గంధధూపాదిభిశ్చార్చేత్ ద్వాదశాక్షర విద్యయ. ఈ పూజలో నైవేద్యం ప్రత్యేకంగా ఉంది. శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవేసతి ససర్పి సగుడం దత్వా జుహుయాన్ మూల విద్యయ అని ఇందులో నైవేద్యం. శృతం పయసి నైవేద్యం. ఈ పూజలో ఏ నైవేద్యం పెట్టాలన్నా సరే అది పాలతో వండింది అవ్వాలి. పాలతోనే దాన్ని వండాలి. పాలతో వండటం అంటే ఏం వండాలి అంటే మామూలుగా రోజువారీ ఏం తింటారో ఆ ధాన్యంతోనే వండుకోవచ్చు. శాల్యన్నం వరి తినే మాట అయితే, విభవేసతి వరి అన్నం తినేంత వైభవమే ఉండే మాట అయితే, అన్ని రోజుల్లోనూ వరన్నమే తినగలను నమ్మటానికి వీల్లేదు. గత రోజుల్లో అంత ఖచ్చితంగా లేదు, రాబోయే రోజుల్లో ఈ వరే నిలుస్తుంది అని కూడా చెప్పలేరు. కాబట్టి వరన్నమో లేకపోతే ఇంకొక అన్నమో వాళ్ళు తీసుకునేటువంటి ధాన్యం, ఆ ధాన్యపు అన్నాన్ని పాలతో వండిన దాన్ని నైవేద్యం పెట్టాలి. శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవేసతి. ఈ నైవేద్యం ససర్పి అంటే అందులో నెయ్యి చక్కగా వేయాలి. సగుడం కొంచెం తీపి ఉండేటట్లుగా బెల్లాన్ని కూడా వేయాలి. సగుడం దత్వా నైవేద్యంగా సమర్పించి, ఆ నైవేద్యంగా సమర్పించిన దాన్ని 2 భాగాలు ముందుగానే చేసుకుని, నైవేద్యంగా వండుకున్న దాన్ని 2 భాగాలు చేసుకుని, 2 భాగాల్లో ఒక భాగాన్ని నైవేద్యం పెట్టి 2వ భాగాన్ని జుహుయాత్ మూల విద్యయ, ఇందాక చెప్పిన ద్వాదశాక్షర మహామంత్రంతో హోమం చేసుకోవాలి. శృతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవేసతి ససర్పి సగుడం దత్వా జుహుయాన్ మూల విద్యయ అని మహర్షి గారు చెప్తున్నారు. ఆ నైవేద్యము దాని వ్యవహారం ఇంకా పూర్తవలేదు. నివేదితం తద్భక్తాయ దద్యాద్ భుంజీతవా స్వయం దత్వాచమనమర్చిత్వా తాంబూలంచ నివేదయేత్. ఈ నైవేద్యం చేసిన భాగం ఉంది కదా, నైవేద్యం చేసిన భాగాన్ని ఎవరైనా బ్రాహ్మడికి ఇచ్చేసేయచ్చు. నివేదితం తద్భక్తాయ, ఆ శ్రీమన్ మహావిష్ణువు భక్తుడైనటువంటి ఎవరైనా బ్రాహ్మడికి ఇచ్చేసేయచ్చు. దద్యాత్ భుంజీతవా స్వయం, అన్ని సందర్భాల్లోనూ ఇవ్వాలి అనే నియమమేమీ లేదు. భుంజీతవా స్వయం, దాన్ని ప్రసాదంగా భావించి పుచ్చుకున్నా పర్వాలేదు. అప్పుడు కాదు, తరువాత. ప్రసాదంగా పుచ్చుకోవడానికి నైవేద్యం చేసిందే ఉంటుంది అనేమీ లేదు. హోమం చేయగా మిగిలింది కూడా ప్రసాదంగా ఉంది, దాన్నైనా పుచ్చుకోవచ్చు. ప్రసాదం పుచ్చుకోవడం కోసం ఉంచుకోక్కర్లేదు, ఇప్పటికిప్పుడేమీ పుచ్చుకోక్కర్లేదు. అంతా పూజంతా పూర్తయిన తర్వాత తీసుకోవచ్చు. నైవేద్యం చేసిన దాన్ని కుదిరితే శ్రీమన్ మహావిష్ణువు భక్తుడైన బ్రాహ్మడికి ఇచ్చుకోవచ్చు, లేదా తన కోసం ఉంచుకోవచ్చు. దత్వా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే నైవేద్యమైన తర్వాత మాత్రం ఆచమనం అర్పిత్వా, ఆచమనం నైవేద్యమైన తర్వాత చేయవలసినటువంటి ఉపచారాల్లో భాగంగా ఆచమనం ఇచ్చి తాంబూలంచ నివేదయేత్, తాంబూలాన్ని కూడా సమర్పించుకోవాలి. ఇందులో దత్వా ఆచమనం అర్చిత్వా అని ఉంది.
అర్చిత్వ అంటే నీరాజనాదులను చేసుకోవచ్చు. మనకు అలవాటులో ఉండేటువంటి నీరాజనము, మంత్రపుష్పము ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనేటువంటి సూచనతో ఆ మాట చెప్పారు. కాబట్టి నైవేద్యమయ్యి, తాంబూలమయ్యి, నీరాజనము, మంత్రపుష్పము, ప్రదక్షిణ నమస్కారాలు, ప్రార్థనలు ఇవన్నీ సక్రమంగా చేసుకోవచ్చు. నివేదితం తద్భక్తాయ దద్యాద్ భుంజీతవా స్వయం దత్వా ఆచమనం అర్చిత్వ తాంబూలంచ నివేదయేత్. జపేదష్టోత్తరశతం స్తువీతస్తుతిభిః ప్రభుం కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్ దండవన్ ముదా. ఈ ద్వాదశాక్షర మూలమంత్రం ఉంది కదా, దాన్ని 108 సార్లు శ్రద్ధగా జపం చేయాలి. జపేదష్టోత్తరశతం స్తువీతస్తుతిభిః ప్రభుం. పూజంతా అయిపోయిన తర్వాత భగవంతుణ్ణి ఇందాక చెప్పుకున్న 9 శ్లోకాలతో మరొకసారి స్తుతి చేసుకోవాలి. లేదా ఇంకా వేరువేరు స్తుతులు ఏమైనా వచ్చి ఉంటే, విష్ణు షట్పదీ స్తోత్రమో ఇంకొకటో ఏమైనా స్తోత్రాలు వచ్చి ఉంటే ఆ స్తోత్రాలతో కూడా స్తుతి చేసుకోవచ్చు. అక్కడ స్తుతి వాక్యాలు పలకాలి. అదైన తర్వాత కృత్వా ప్రదక్షిణం చేసుకోవాలి. భూమౌ ప్రణమేత్ దండవత్. ఒక కర్ర కింద పడ్డట్టుగా భూమి మీద సాష్టాంగంగా పడిపోయి, మగవాళ్ళైతే సాష్టాంగం, ఆడవాళ్ళైతే పంచాంగంగా పడి దండవత్ నమస్కారం చేసుకుని ముదా సంతోషంతో ఉండాలి. పూజ పూర్తయింది, సక్రమంగా పూర్తయింది అనే సంతోషంతో ఉండాలి. ఆ పడటం కూడా భగవంతుడికి నేను నమస్కారం చేస్తున్నాను, భగవంతుడికి నా అహంకారాన్ని సమర్పించుకుంటున్నాను అనేటువంటి ఆనందంతో చేసుకోవాలి. జపేదష్టోత్తరశతం స్తువీతస్తుతిభిః ప్రభుం కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్ దండవన్ ముదా. కృత్వా శిరసి తచ్ఛేషం దేవముద్వాసయేత్తతః ద్వ్యవరాన్ భోజయేద్విప్రాన్ పాయసేన యథోచితం. పూజంతా పూర్తయిన తర్వాత కృత్వా శిరసి తచ్ఛేషం, దేవుడి నిర్మాల్యాన్ని నెత్తి మీద ధరించాలి. అది ఒక ఉపచారం లాంటిది. పూజంతా పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకోవటం అనేది కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు, ఒక ఉపచారంలో భాగమే, గౌరవించటంలో భాగమే. ఆ భాగంగానే పూజ చేసినటువంటి పూలు ఉంటాయి కదా, వాటిని నిర్మాల్యాన్ని తీసి తల మీద ధరించాలి. దేవం ఉద్వాసయేత్తతః. మనం ఎలాగో కలశంలోనో లేకపోతే సైకతలింగంలోనో అక్కడో ఇక్కడో పూజ చేసుకోవచ్చు అన్నాం కదా, అలాంటి వాటిల్లో ఆవాహన చేసుకున్న మాట అయితే భగవంతుడిని ఉద్వాసన చెప్పేసేయచ్చు. ఉద్వాసన చెప్పడం అనే దాని మీద క్లారిటీ ఉంది. భగవంతుడిని మళ్ళీ మన మనస్సుల్లోకి ప్రవేశపెట్టేసేసుకోవచ్చు. దేవం ఉద్వాసయేత్తతః. ఉద్వాసన చెప్పిన తర్వాత అదే శాలగ్రామాలు, మూర్తులు అయితే ఉద్వాసన ఉండదు. వాటిలో ఎప్పుడూ నిత్యం భగవంతుడు సన్నిహితంగానే ఉంటాడు. కాబట్టి అక్కడి నుంచి మనం బయటకు వస్తే చాలు, పూజాస్థానం నుంచి బయటకు వస్తే చాలు. శాలగ్రామం కాని పక్షంలో, మిగతా వాటిల్లో చేసే పక్షంలో ఈ ఉద్వాసన విధి. ఈ ఉద్వాసన అయిన తర్వాత ద్వ్యవరాన్ భోజయేద్ విప్రాన్ పాయసేన యథోచితం. యథోచితం కుదిరినంత మేర భోజయేత్ బ్రాహ్మణ భోజనం చేయించాలి. దాంట్లో సంఖ్య 2 తగ్గకూడదు అనేటువంటి సంఖ్య. 2 కంటే తక్కువ ఉండకూడదు. 2 అంతకంటే పై సంఖ్యలో ఎంతమందినైనా సరే కుదిరినంత మేర బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అందులోనూ పాయసం తప్పనిసరిగా మెనూలో ఉండాలి. పాయసం లేకుండా భోజనం ఉండకూడదు, ఆ రోజు భోజనం ఉండకూడదు. ఇది మాఘ అమావాస్య రోజు చేయవలసినటువంటి పూజా విధానంలో భాగం. కృత్వా శిరసి తచ్ఛేషం దేవముద్వాసయేత్తతః ద్వ్యవరాన్ భోజయేద్విప్రాన్ పాయసేన యథోచితం. భుంజీత తైరనుజ్ఞాతః శేషం శ్రేష్ఠః సభాజితైః బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శ్వభూతే ప్రథమే హని. వాళ్ళు భోజనాలు చేసిన తర్వాత, బ్రాహ్మణులకి భోజనం పెట్టాలన్నారు కదా, ఆ భోజనాలు అయిన తర్వాత వాళ్ళకి చేయవలసిన ఉపచారాలు చేసి, భోజనం అయిన తర్వాత తాంబూలం ఇవ్వాలి, అయ్యా వెళ్ళరండి ఏదో చెప్పాలి కదా, ఆ మాటలన్నీ చెప్పి, అయ్యా మీరు భోజనం చేయగా మిగిలింది నేను కూడా పుచ్చుకుంటానండి అని వాళ్ళని అనుమతి అడిగి, నేనేదో మీకు అన్నం పెట్టినట్టు కాదు, అది మీదే, మీరు తినగా మిగిలింది నేను తింటాను, మీరు అనుమతి ఇవ్వవలసింది అన్నట్లుగా వినయంగా ప్రార్థించి భుంజీత భోజనం తాను కూడా చేయాలి. తైరనుజ్ఞాత వాళ్ళు అనుమతిస్తే చేయాలి. అనుమతిస్తారు, అన్నం తినద్దు అని ఎవరంటారు? అనుమతిస్తారు, ఆ అనుమతితో చేయాలి. దేన్ని? శేషం వాళ్ళు తినగా మిగిలిన దాన్నే.
కావాలంటే బంధువుల్ని వాళ్ళని పిలుచుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళని పిలుచుకోవచ్చు, వాళ్ళతో కలిసి భోజనం చేయొచ్చు. శ్రేష్ఠ ఇష్టలతో కలిసి ఇష్టపంక్తిలో భోజనం చేయొచ్చు. సభాజితై ఇలా పగలు పూర్తి చేసుకుని రాత్రికి బ్రహ్మచర్య వ్రతాన్ని ఆ రాత్రికి పాటించి బ్రహ్మచారి అథ తద్రాత్ర్యాం ఆ రాత్రికి బ్రహ్మచర్యంతో ఉండి నిద్రపోవచ్చు. జాగరణ అని చెప్పినట్టు లేదు. మరునాడు అంటే ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజున మాత్రం తొందరగా లేవాలి. శ్వభూతే ప్రథమే అని, అది వ్రతానికి మొదటి రోజు. ఇది పూర్వరంగం మాత్రమే, అది వ్రతానికి మొదటి రోజు. ఆ రోజు తొందరగా లేవాలి. మరునాడు పొద్దున తొందరగా లేచేట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. భుంజేత తైరనుజ్ఞాత శేషం శ్రేష్ఠ సభాజితై బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శ్వభూతే ప్రథమే హని. స్నాతశుచిర్యథోక్తేన విధినా సుసమాహిత పయసా స్నాపయిత్వార్చేత్ యావద్వ్రత సమాపనం. స్నాత పొద్దున్నే తొందరగా లేచి స్నానం అది చేసుకుని కాలకృత్యాలు తీర్చుకుని స్నానాలు చేసుకుని శుచిగా యథోక్తేన విధిన ఇంతకుముందు అమావాస్య రోజు చేయవలసిన విధానంలోనే సుసమాహిత చాలా శ్రద్ధగా పూజ చేసుకోవాలి. ఆ పూజలో పయసా స్నాపయిత్వ పాలతో దేవుడికి అభిషేకం అనేది ప్రధానం, దాన్ని మర్చిపోకూడదు. పయసా స్నాపయిత్వ అర్చేత్ పూజా విధానంలో ఇంతకుముందు చెప్పిన విధానంలోనే పూజ మొత్తం చేసుకోవాలి. యావద్ వ్రత సమాపనం ఇలా 12 రోజుల పాటు జరగాలి. రోజు ఇదే నియమం. పాలతో అభిషేకం కాకుండా మిగతా ఉపచారాలు, పాలతో ఏదైనా ఒక పదార్థాన్ని వండి నైవేద్యం పెట్టడము, నైవేద్యం పెట్టిన దాంట్లో నైవేద్యం కోసం వండిన దాంట్లో సగమేమో తీసి నైవేద్యం పెట్టడం, మిగతా సగమేమో హోమం చేయటం అనేటువంటి విధానం అంతా సమానమే. కానీ మొదటి రోజున భోజనం చేయొచ్చని అనుమతి ఇచ్చారు కదా, అంటే అమావాస్య రోజున భోజనం చేయొచ్చని అనుమతి ఇచ్చారు కదా, మరుసటి రోజు నుంచి మాత్రం భోజనం మాత్రం లేదు. పయోభక్షో వ్రతమిదం చరేద్విష్మర్చనాదృత పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్. తాను మాత్రం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుని ఉండాలి. పయోభక్ష ఇదే నియమం, ఇదే ఈ వ్రతానికి ప్రధాన నియమం. వ్రతమిదం చరేత్, ఈ వ్రతాన్ని నియమాన్ని పాటించాలి. అయ్యో పాలు తాగుతున్నాను నాకు నీరసంగా ఉంది అని ఒకరోజు బద్ధకించి పడుకోవటానికి వీల్లేదు. విష్ణువర్చన ఆదృత ఆ శ్రీమన్ మహావిష్ణువుని అర్చించటంలో ఆదరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు అయ్యో రేపటికి పూలు ఏమున్నాయి, రేపటికి తులసి దళాలు ఏమున్నాయి, రేపటికి ఏ పూలతో పూజ చేద్దాం, లేదా రేపు ఏం వంటలు చేయిద్దాము అనే ఆలోచనలతోనే ఉండాలి. వంటలు చేయించడం ఏంటి, తనకే భోజనం లేదు కదా అంటే ఆయనకి లేకపోయినా పూర్వవజ్జుహుయాదగ్నిం పాలతో వండాలి అనే నియమం ఉంది కదా, ఆ నియమం ప్రకారం పాలతో వండవలసిందే, అందులో సగం తీసి నైవేద్యం పెట్టవలసిందే, మిగతా సగం హోమం చేయవలసిందే. పూర్వవజ్జుహుయాదగ్నిం ముందు చెప్పినట్లుగానే చేయాలి. ఆ బ్రాహ్మణాశ్చాపి భోజయేత్ వంటలు చక్కగానే చేయించాలి, నైవేద్యాలని సవ్యంగానే సాగాలి, బ్రాహ్మణ భోజనం పెట్టుకోవాలి. కుదిరితే బ్రాహ్మణ భోజనం పెట్టుకోవాలి, కుదరకపోతే పర్వాలేదు. ఈ పాయసం మిగిలిన పాయసం మాత్రం ఎవరికైనా మంచి వాళ్ళకి ఇవ్వాలి. అది బ్రాహ్మణ భోజనంగా పెడితే మరీ మంచిది. పయోభక్షో వ్రతమిదం చరేద్ విష్ణువర్చనాదృత పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్. ఏవం త్వహరః కుర్యాత్ ద్వాదశాహం పయోవ్రతః హరేరారాధనం హోమమర్హణం ద్విజతర్పణం. ఏవం ఈ విధంగానే అహరహ కుర్యాత్ ప్రతిరోజు చేయాలి. ఎన్ని రోజులు? ద్వాదశాహం 12 రోజులు చేయాలి. అంటే ఫాల్గుణ శుద్ధ ద్వాదశి వరకు చేయాలి. ద్వాదశి కదా అని ఆ రోజు పారాయణ చేయడానికి కూడా వీల్లేదు. ఆ రోజు కూడా పాలే ఆహారం. పయోవ్రత పయస్సు ఒక్కటే ఆహారం, పాలు ఒక్కటే ఆహారం అనే తీరుతో చేయాలి. హరేర్ ఆరాధనం, ఈ వ్రతంలో శ్రీహరిని అర్చించటం అనేది జరిగి తీరాలి. హోమం తప్పకుండా చేయాలి. అర్హణం వచ్చి బ్రాహ్మణులని పూజించుకోవటం అనే పని తప్పనిసరిగా చేయాలి. ద్విజ తర్పణం వాళ్ళని తృప్తిపరిచేటట్లుగా వాళ్ళకి భోజనాలు పెట్టాలి, పాయసాలు పెట్టాలి, ఇవన్నీ జరగాలి. దీన్ని బట్టి చూస్తే నిత్యము బ్రాహ్మణ భోజనం అనేది ఖచ్చితం అన్నట్లుగానే ఉంది. ఏవం త్వహరః కుర్యాద్ ద్వాదశాహం పయోవ్రతః హరేరారాధనం హోమమర్హణం ద్విజ తర్పణం.
ప్రతిపద్దినమారభ్య యావత్ శుక్లత్రయోదశి బ్రహ్మచర్యం అధస్వప్నం స్నానం త్రిషవణం చరేత్. ఇది ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి మొదలు పెట్టాలి. ప్రతిపద్దినమారభ్య యావత్ శుక్లత్రయోదశి, ద్వాదశి రోజు రాత్రి పూర్తయ్యేంత వరకు, అంటే త్రయోదశి రోజు పగలయ్యేంత వరకు ఈ వ్రతం ఉన్నట్లే, అంతవరకు ఇది ఉన్నట్లే. యావత్ శుక్లత్రయోదశి, ఆ సూర్యోదయం త్రయోదశి రోజున సూర్యోదయం అయ్యేంత వరకు ఈ వ్రతం అనేది అమల్లో ఉంటుంది. ఈ వ్రతంలో కొన్ని నియమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యం, 12 రోజులు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అధస్వప్నం, కిందే పడుకోవాలి. మంచాలు పరుపులు ఇలాంటి వాటి మీద పడుకోకూడదు. కింద చాప వేసుకుని చాప మీద ఏమైనా తేలిగ్గా ఉండే దుప్పటి లాంటివి పరుచుకుని పడుకోవచ్చు. మెత్తగా వేసుకోకూడదు, అంతేను. అధస్వప్నం. స్నానం త్రిషవణం చరేత్, 3 పూటలా స్నానం చేయాలి. మామూలుగా అయితే పొద్దున్న ప్రాతకాలం, మధ్యాహ్నం 2 స్నానాలే విహితం. సాయంకాలం స్నానం సాధ్యమైనంత వరకు చేయొద్దంటారు. లేదా ఏదో శ్రమ పోవటం కోసమో, లేదా మరీ ఎక్కువ వాసన వస్తుందనో ఈ కారణాలతో స్నానం చేస్తే పర్వాలేదంటారు. కానీ ఈ వ్రతంలో విధిగా స్నానం సాయంకాలం పూట కూడా చేసి తీరాలి. స్నానం త్రిషవణం చరేత్ అని మహర్షి గారు చెప్తున్నారు. ప్రతిపద్దినమారభ్య యావత్ శుక్లత్రయోదశి బ్రహ్మచర్యం అధస్వప్నం స్నానం త్రిషవణం చరేత్ అని. పోన్లేండి 12 రోజులే కదా లాగిచ్చేస్తాము, మా స్నేహితులు కొంతమంది ఉన్నారు, వాళ్ళని పిలిచామంటే కబుర్లు చెప్తారు, ఆ కబుర్లలో పడిపోతే అసలు సమయమే తెలియదు, ఆకలి దప్పిలి కూడా తెలియవు అంటారేమో. అలాంటి పనులు చేయకూడదు. వర్జయే దసదాలాపం భోగానుచ్చావచాంస్తథా అహింస్ర సర్వభూతానాం వాసుదేవ పరాయణ అనే నియమం పాటించాలి అని చెప్తున్నారు. వర్జయే దసదాలాపం, అక్కర్లేని కబుర్లు పూర్తిగా కట్టిపెట్టేయాలి, పూర్తిగా వర్జించేయాలి. భోగానుచ్చావచాంస్తథా వర్జయేత్, వేరే ఏ భోగాలను అనుభవించకూడదు. ఏదో రీక్లైనర్లో హాయిగా పడుకుంటాము, కింద మంచం మీద పడుకోవద్దన్నారు కానీ వేరే రకంగా సుఖంగా పడుకుంటాము, లేదా ఇంకోటి ఏదో భోగాన్ని అనుభవిస్తాము. ఏ పని చేయకూడదు, ఏ భోగాన్ని అనుభవించకూడదు. భోగాలతో సంబంధం లేకుండా ఒక తపస్సు చేసినట్లుగా ఈ వ్రతం చేయాలి. అహింస్ర సర్వభూతానాం, ఏ ప్రాణిని హింసించకూడదు, ఏ ప్రాణి హింసకి గురి కాకూడదు, బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు వాసుదేవుడు, ఆ శ్రీమన్మహావిష్ణువు తప్ప వేరే ఆలోచనే ఉండకూడదు. వాసుదేవ పరాయణ, ఎప్పుడు చూసినా వాసుదేవ 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 అని మనసులో అనుకుంటూ ఉండాలి. వర్జయే దసదాలాపం భోగానుచ్చావచాంస్తథా అహింస్ర సర్వభూతానాం వాసుదేవ పరాయణ. ఇలా 12 రోజులు పూర్తి చేసి త్రయోదశి సూర్యోదయం అయిన తర్వాత త్రయోదశ్యామథో విష్ణో స్నపనం పంచకైర్విభో కారయేత్ శాస్త్రదృష్టేన విధినా విధికోవిదై. త్రయోదశి రోజు వ్రతం పూర్తయిపోయింది కదా అని సంతోషించడానికి వీల్లేదు. ఆ రోజు పూర్తి చేయటం అనే కార్యక్రమం ఉంది. ముందు రోజు ఎలాగైతే ప్రారంభించడం అనే కార్యక్రమం ఉందో అలాగే త్రయోదశి రోజున పూర్తి చేయడం అనే కార్యక్రమం ఉంది. ఆ రోజు త్రయోదశ్యాం అథో మిగతావన్నీ పూర్తి చేసేసుకుని, నిత్య స్నానాలు నిత్య నైమిత్తిక క్రతువులు ఇవన్నీ పూర్తి చేసుకుని విష్ణో స్నపనం, శ్రీమన్మహావిష్ణువుకి అలాగే పూజ చేయాలి. కానీ ఈ పూజలో స్నపనం పంచకైహి, పంచామృతాలతో స్నానం చేయించాలి. విభోహో, సర్వసమర్థుడైనటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువుకి ప్రత్యేకమైన పూజ ఈరోజు జరగాలి. వ్రతం పూర్తయిన రోజున ఇంకా ఎక్కువగా జరగాలి. దానికోసం బ్రాహ్మణుల్ని పిలిపించుకోవాలి, అభిషేక విధిని తెలిసిన వాళ్ళని పిలిపించుకోవాలి. ఆ అభిషేక విధిని తెలిసిన వాళ్ళతో కారయేత్, అభిషేకం చేయించుకోవాలి. అందులోనూ శాస్త్రదృష్టైన విధిన, శాస్త్రంలో ఈ పంచామృతాలని ఎలా తీసుకురావాలి, ఒక్కొక్క అమృతాన్ని కింద ఉంచడానికి మంత్రం ఏంటి, దానికి అభిమంత్రణ మంత్రం ఏంటి, ఏ మంత్రంతో దానికి అభిషేకం అనే విధానం తెలిసిన వాళ్ళని పిలిపించుకుని ఆ విధానంతోనే అభిషేకం చేసుకోవాలి. విధికోవిదై, ఈ విషయంలో వెనకాడకూడదు. ఆ అభిషేకం గురించి చక్కగా అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే చేయించడానికి రావాలి, వాళ్ళతోనే చేయించుకోవాలి. త్రయోదశ్యామథో విష్ణో స్నపనం పంచకైర్విభో కారయేత్ శాస్త్రదృష్టేన విధినా విధికోవిదై. ఒకవేళ కనుక తనకే తెలిసి ఉంటే చేసుకోవచ్చు, కానీ పిలిపించుకోవటం మాత్రం తప్పనిసరి. ఎందుకంటే వాళ్ళకి వేరే పనులు కూడా ఉన్నాయి, వాటి కోసం రావాలి.
త్రయోదశ్యామథో విష్ణో స్నపనం పంచకైర్విభో కారయేత్ శాస్త్రదృష్ట్యేన విధినా విధికోవిదై. పూజాంచ మహతీం కుర్యాత్ విత్తశాఠ్య వివర్జిత చరుం నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే. మహతీం పూజాం కుర్యాత్, చాలా పెద్ద పూజ చేయాలి. అంటే ఎక్కువ పూలు తెచ్చుకోవాలి, ఎక్కువ ద్రవ్యాలు సమకూర్చుకోవాలి, దీనికంటే కూడా ఎక్కువ శ్రద్ధతో ఉండాలి. అయిపోయింది కదా అని తాత్సారం చేసుకోకూడదు. ఎక్కువ శ్రద్ధతో పూజ చేసుకోవాలి. శ్రద్ధ అనేది పై స్థాయిది, ద్రవ్యాలు అనేది శ్రద్ధ కంటే కొంచెం కింద స్థాయివి. ద్రవ్యాలను కూడా చక్కగా సమకూర్చుకోవాలి, దానికంటే ఎక్కువ శ్రద్ధతో ఉండాలి. పూజాంచ మహతీం కుర్యాత్ విత్తశాఠ్య వివర్జిత. ద్రవ్యాలని సమకూర్చుకోవటంలో ఎక్కడ పిసినార్తనం కానీ పిసినగొట్టుతనం కానీ చూపించకూడదు, విత్తశాఠ్యం చూపించకూడదు. అలాగని చెప్పి అప్పులు చేసి సొప్పులు చేసి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నదాంతో ఎంత కొనగలిగితే అంత కొని పూజా ద్రవ్యాలను సమకూర్చుకొని పూజ చేసుకోవచ్చు. అయితే ఇది అయిన తర్వాత ఇది అందరికీ వర్తించేది కాకపోయినా ఆ కాలం నియమాల ప్రకారం చెప్తున్నారేమో, చరున్ నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే. తర్వాత అగ్నిహోత్రశాలకు వెళ్ళి విష్ణు శిపివిష్ట అని ఒక దేవత, అంటే శిపివిష్ట అనే విశేషణంతో కూడినటువంటి శ్రీమన్ మహావిష్ణువు దేవత, ఆయన కోసం ప్రత్యేకించి ఒక ఇష్టి చేయాలి. శిపివిష్ట ఆయనకి చెరువు అంటే అన్నం అనేది ద్రవ్యం, హోమద్రవ్యం లేదా ఆహుతి ద్రవ్యం. ఆ ఆహుతి ద్రవ్యాన్ని సంపాదించి ఆహుతి ద్రవ్యాన్ని చాలా విధానాలతో సహా సాధించి ఆయన కోసం ఈ యాగం చేయాలి. పూజాంచ మహతీం కుర్యాత్ విత్తశాఠ్య వివర్జిత చరున్ నిరూప్య పయసి శిపివిష్టాయ విష్ణవే. శ్రుతేన తేన పురుషం యజేత సుసమాహిత నైవేద్యం చాతి గుణవత్ దద్యాత్ పురుషతుష్టిదం. శ్రుతేన, ఈ చెరువు అన్నం ఉంది కదా, ఇది కూడా పాలతోనే వండాలి. తేన పురుషం యజేత, పాలతో వండినటువంటి ఈ చెరువుతో పురుషం యజేత, పురుషుడికి, ఆ పరమపురుషుడైన శిపివిష్ఠుడు అనే పేరు కలిగిన శ్రీమన్ మహావిష్ణువుకి యాగం చేయాలి. చేసేటప్పుడు సుసమాహిత, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఆయన అనుగ్రహిస్తే ఎంత తొందరగా అనుగ్రహిస్తాడో, తప్పు జరిగితే వెంటనే అంత తొందరగా శిక్షిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా చేయాలి. అందులోనూ చివరికి వచ్చారు కాబట్టి మరింత జాగ్రత్తగా చేయాలి. ఈ యాగం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పూజ దగ్గరికి రావాలి. పూజ దగ్గరకు వచ్చి ఇదంతా అయ్యేసరికి మధ్యాహ్నం 12-1 గంట దాటుతుంది. ఎలాగూ దాటిన సమయంలో నైవేద్యంచ అతి గుణవద్దద్యాత్ పురుషతుష్టిదం. మళ్ళీ పునఃపూజ సంక్షిప్తంగానైనా చేసి భగవంతుడికి ఒక మహానైవేద్యం పెట్టాలి. అతి గుణవత్, చాలా విశేషాలు అందులో ఉండాలి. మన స్టాండర్డ్స్ కొన్ని ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్స్ అన్నీ అందులో మెయింటైన్ చేయాలి. ఏదో ఇన్ని రకాల అన్నాలు ఉండాలి, ఇన్ని రకాల స్వీట్లు ఉండాలి, ఇన్ని రకాల హాట్స్ ఉండాలి అని మనకంటూ స్టాండర్డ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్స్ ప్రకారం నైవేద్యం, మహానైవేద్యం ఒకటి రెడీ చేయించుకోవాలి. దాన్ని అతి గుణవత్, ప్రతి దాంట్లోనూ క్వాలిటీ బాగుండాలి, ప్రతి దాంట్లోనూ విశేషాలు ఉండాలి. అలాంటి మహానైవేద్యాన్ని సిద్ధం చేసి దాన్ని భగవంతుడికి నివేదించాలి. పురుషతుష్టిదం, ఆ నైవేద్యాన్ని చూస్తే అమ్మయ్య ఈ నైవేద్యంతో ఆయన సంతృప్తి పడతాడు అని అనిపించాలి. అంత బాగా నైవేద్యం రెడీ అవ్వాలి. శ్రుతేన తేన పురుషం యజేత సుసమాహిత నైవేద్యం చాతి గుణవత్ దద్యాత్ పురుషతుష్టిదం. ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్ర ఆభరణధేనుభిః తోషయే ధృత్విజశ్చైవ తద్విధ్యారాధనం హరే. దేని తర్వాత ఇష్టి చేయించిన ఆయన, ఇందాక పూజ చేయించిన ఆయన ఉన్నాడు కదా ఆచార్యుడు, ఆయనకి ఆచార్యం జ్ఞాన సంపన్నం. ఎలాగో ఆచార్యుణ్ణి మంచి జ్ఞాన సంపన్నున్నే కదా తీసుకొచ్చుకున్నాము, అన్నీ తెలిసిన వాడిని తెచ్చుకున్నాం కదా. ఆ ఆచార్యుడికి వస్త్రాభరణ ధేనుభిః తోషయేత్, వస్త్రాలని ఆభరణాలని గోవుల్ని దానం చేసి ఆయనకి సంతోషాన్ని కలిగించాలి, ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన చాలా సంతోషపడిపోయి ఇంత బాగా దానాలు చేసిన వాళ్ళు, ఇంత బాగా వస్త్రాభరణాలని ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరయ్యా, నువ్వు బాగా చేశావు అని ఆయన నోటితో ఆయన అనేట్లు చేయాలి. తోషయేత్. అలాగే ఋత్విజశ్చైవ, ఇష్టి చేయించడానికి మిగతా సహాయం చేయడానికి ఋత్విక్కులు వస్తారు కదా, వాళ్ళని కూడా ఇలాగే వస్త్రాభరణ ధేనువులనిచ్చి సంతోషపెట్టాలి. వస్త్రం ఉందా, ఆభరణం ఉందా, ధేనువులు ఉన్నాయా అని కాదు, ఉన్నదాన్ని సక్రమంగా వాళ్ళకి దానం చేసుకోవటమే. తద్విద్ధి ఆరాధనం హరేహే, అదే శ్రీహరి యొక్క ఆరాధనం అని నువ్వు తెలుసుకో.
ఈ బ్రాహ్మణ దక్షిణ ఎందుకు ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి, రోజు కూలీ ఎంత, దాని ప్రకారం ఇవ్వాలి తప్ప మనం ఏదో బాగా ఇచ్చేసి వాళ్ళని సంతోషపెట్టడం అనేది ఎందుకు అనే ప్రశ్న వేసుకోకూడదు. వాళ్ళు సంతోషపడితే శ్రీహరి సంతోషపడతాడు అని అనుకుని చేయటమే అని కశ్యప ప్రజాపతి గారే భార్యకి చెప్పారు. ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్రాభరణధేనుభి తోషయే ధృత్విజశ్చైవ తద్విద్యారాధనం హరేహే అని. భోజయేత్నాన్ గుణవతా సదన్నేన శుచిస్మితే అన్యాంశ్చ బ్రాహ్మణాన్ శక్తియా ఏ చ తత్ర సమాగతాః. ఈ ఆచార్యుడికి ఋత్విక్కులకి వీళ్ళందరికీ ఇవన్నీ దక్షిణలవి ఇచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళితే మేము హాయిగా అన్నాలు తింటామండి అనకూడదు. ముందు వాళ్ళకి భోజనాలు పెట్టాలి. భోజయేత్తాన్, వాళ్ళకి భోజనాలు పెట్టాలి. భోజనాలు పెట్టేటప్పుడు గుణవత సదన్నేన, చాలా యోగ్యమైనటువంటి భోజనమే పెట్టాలి. సదన్నేన, మంచి అన్నమే పెట్టాలి. ఇందాక హోమం చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వంట చేశామో, ఇందాక నైవేద్యం పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా వంట చేశామో అంత జాగ్రత్తగా వంట చేసి సదన్నంతో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి. ఆ భోజనం పెట్టేటప్పుడు చిరునవ్వుతో ఉండాలి. చిరునవ్వుతో ఉండాలి అని మిగతా వాళ్ళకి చెప్పాలి, కానీ అదితి నీకు మాత్రం చెప్పక్కర్లేదు. ఎప్పుడు శుచిస్మితే, చక్కగా శుచిగా, చాలా పవిత్రంగా, చాలా నిజాయితీగా చిరునవ్వుతో ఉంటూ ఉంటావు నువ్వు. నీకు చెప్పక్కర్లేదు, కానీ మిగతా వాళ్ళకి మాత్రం చెప్పాలి. భోజనం పెట్టేటప్పుడు నవ్వుతూ అయ్యా ఇంకో వేసుకోండి, ఇంకా వేసుకోండి అని కొసరి వడ్డిస్తూ భోజనం పెట్టాలి. ఇది సామాన్య భోజనానికే నియమమైతే ఈ భోజనానికి ప్రత్యేకించి ఈ పని ప్రయత్నపూర్వకంగా చేయాలి. అన్యాంశ్చ బ్రాహ్మణాన్, ఇది కాక ఎవరైనా బ్రాహ్మణులు వస్తే వాళ్ళకి పెట్టాలి. బ్రాహ్మణులను పిలిచి కూడా పెట్టుకోవచ్చు శక్తి ఉంటే. ఏ చ తత్ర సమాగతాః, అక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరైనా విశేషమైన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బలవంతాన కూర్చోబెట్టి భోజనాలు పెట్టాలి. భోజయేత్నాన్ గుణవతా సదన్నేన శుచిస్మితే అన్యాంశ్చ బ్రాహ్మణాన్ శక్తియా ఏ చ తత్ర సమాగతాః. దక్షిణాం గురవే దద్యాత్ ఋద్విగ్భ్యశ్చ యథార్హతః అన్నాద్యేన అశ్వపాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. భోజనం అయిన తర్వాత మళ్ళీ దక్షిణాం గురవే దద్యాత్, భుక్త దక్షిణ అని వ్యవహారంలో ఉంది. భోజనం చేసిన తర్వాత మళ్ళీ దక్షిణ ఇవ్వాలి. ముందు ఆచార్యుడికి ఇవ్వాలి. ఋత్విగ్భ్యశ్చ, ఋత్విక్కులకు కూడా ఇవ్వాలి. యథార్హత, ఇక్కడ మాత్రం వాళ్ళ అర్హతల్ని యోగ్యతలను బట్టి ఇచ్చుకోవచ్చు, లేదా తనకున్న అర్హతను బట్టి ఇచ్చుకోవచ్చు. ఇది కాక అన్నాద్యేన అశ్వపాకాంశ్చ ప్రీణయే శ్వపాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టాలి. సముపాగతాన్, ఇంత పెద్ద వ్రతం జరిగితే చూడడానికి వస్తారు కదా, ఆ వచ్చిన వాళ్ళందరికీ పెట్టాలి. అన్నాద్యేన, వాళ్ళు తినదగిన, వాళ్ళు తినేటువంటి అన్నమే పెట్టాలి. ఎంతవరకు? శ్వపాకాంశ్చ, చివరికి అక్కడికి కుక్కను వండుకుని తినేవాడు వచ్చినా సరే వాడికి ఈ వ్రత సమయంలో యోగ్యమైనటువంటి అన్నం పెట్టాలి. అంతే తప్ప నువ్వు కుక్కను వండుకుని తినేవాడివి వెళ్ళి మీ ఇంటికే వెళ్ళి కుక్కను వండుకు తిను అని అనకూడదు. ఇక్కడ మాత్రం భోజనం పెట్టాలి. అన్నాద్యేన శ్వపాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళకు కూడా తృప్తి కలిగించాలి. దక్షిణాం గురవే దద్యాత్ ఋత్విగ్భ్యశ్చ యథార్హతః అన్నాద్యేన శ్వపాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్. భుక్తవత్సు చ సర్వేషు దీనాంధకృపణేషు చ విష్ణోస్తత్ ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః. అందరూ భోజనం చేసిన తర్వాత భుక్తవత్సు చ సర్వేషు, అందులో దీన అంధ కృపణేషు చ, దీనులున్నారు, అంధులున్నారు, లేకపోతే కృపణులు ఏమీ లేని వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళతో సహా అందరూ భోజనం చేసేసిన తర్వాత విష్ణోస్తత్ ప్రీణనం విద్వాన్, ఆహా శ్రీమన్ మహావిష్ణువు సంతోషపడ్డాడు, ఎందుకంటే భోజనం చేసిన ప్రతి వాడి మొహంలోనూ సంతోషం కనిపిస్తోంది అని అనుకుని వీళ్ళందరి సంతోషం శ్రీమన్ మహావిష్ణువు యొక్క సంతోషం అని భావించి అప్పుడు తాను భోజనానికి కూర్చోవాలి. అంతవరకు ఎవరైనా బంధువులు తనతో పాటు ఉంటానంటే, వడ్డించిన బంధువులు అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఎలాగో ఇలాంటి వాటికి క్యాటరింగ్ అవన్నీ ఇవ్వకూడదు కదా, ఎవరికి వాళ్ళు బంధువులు కలిసే కదా వడ్డించుకోవాలి ఇలాంటి వ్రతాల్లో. కాబట్టి వడ్డన కోసం ఉన్నవాళ్ళు, నువ్వు తినేటప్పుడే కూర్చుని నీతో పాటే కూర్చుని తింటాననే బంధువులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి అప్పుడు కూర్చుని తాను భోజనం చేయాలి. భుంజీత సహ బంధుభిః. భుక్తవత్సు చ సర్వేషు దీనాంధ కృపణేషు చ విష్ణోస్తత్ ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః.
నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిः స్వస్తివాచకైః కారయేత్ తత్కథాభిశ్చ పూజాం భగవతోన్వహం. ఈ 12 రోజుల వ్రతం కాలం ఉంది కదా, ఆ వ్రత కాలంలో నృత్యవాదిత్రగీతైశ్చ, పూజ అయిపోయిన తర్వాత సత్కాలక్షేపం చేయాలని అనుకున్నాం కదా, వాసుదేవ పరాయణగా ఉండాలనుకున్నాం కదా, అలాంటప్పుడు నృత్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. నృత్యాలు శ్రీహరి కథలను చెప్పేటువంటి నృత్యాలు, అలాంటి నృత్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. వాదిత్రాలు శ్రీహరి కథలను చెప్పేటువంటి వాద్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. కొన్ని పాటలు ఏ వాయిద్యం మీద వాయించినా మనకు అర్థమైపోతుంది కదా, అలాంటి వాయిద్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. గీత ఇచ్చే పాటలను శ్రీహరిని గురించి చెప్పేటువంటి పాటలను ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ స్తుతిభి అన్నీ కూడా శ్రీహరిని స్తుతి చేసేట్లుగా ఉండాలి. ఇది కాక విడిగా స్తుతులను ఏర్పాటు చేసుకోవచ్చు. శ్రీహరి స్తోత్రాలు, వాటి అర్థాలు చెప్పించుకోవచ్చు. స్వస్తివాచకై లేదా మంగళమయమైనటువంటి వేద శబ్దాలను ఏర్పాటు చేసుకోవచ్చు. వేదస్వస్తులు లాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. మంగళమయమైనటువంటి శబ్దాలను అక్కడ వినిపించుకోవచ్చు. కారయేత్తత్ కథాభిశ్చ, ఆ శ్రీహరి కథలను చెప్పేటువంటి ఏర్పాట్లు కూడా చేసుకోవచ్చు. హరికథలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. హరికథలను ఏర్పాటు చేసుకుని, హరికథలు 2 రకాలు, శ్రీహరి కథలను చెప్పేటువంటి విధానం ఒకటి, హరికథ అని మనకి తెలిసిన విధానం ఒకటి. రెండిట్లో ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు. చేసుకుని అన్వహం ప్రతిరోజు భగవంతుడి పూజలోనే నిమగ్నమైపోవటం అనే దాన్ని చేసుకోవాలి. ఇది శక్తి కొలది చేసుకోవచ్చు. శక్తి లేకపోయినా సరే దూకాలనేమీ లేదు. శక్తి కొలది ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. వాసుదేవ పరాయణగా ఉండటానికి వీటన్నిటినీ సహకారులుగా వాడుకోవచ్చు. నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిः స్వస్తివాచకైః కారయేత్ తత్కథాభిశ్చ పూజాం భగవతోన్వహం. ఏతత్ పయోవ్రతం నామ పురుషారాధనం పరం పితామహేనాభిహితం మయా తే సముదాహృతం అని కశ్యప ప్రజాపతి గారు అదితితో అంటున్నారు. ఏతత్ ఇది పయోవ్రతం నామ, పయోవ్రతం అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి వ్రతము. ఇది పురుషారాధనం పరం, ఆ పరమపురుషుడి యొక్క ఉత్తమమైన ఆరాధన, శ్రీమన్మహావిష్ణువు యొక్క ఉత్తమమైన ఆరాధనా విధానం. ఈ విధానాన్ని పితామహేన అభిహితం, పితామహుడు బ్రహ్మగారు నాకు చెప్పారు. మయా తే సముదాహృతం, నేను పితామహుడి దగ్గర నుంచి విని నేను నీకు చెప్తున్నాను. మయా తే సముదాహృతం. ఏతత్ పయోవ్రతం నామ పురుషారాధనం పరం పితామహేనాభిహితం మయా తే సముదాహృతం. త్వం చానేన మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవం ఆత్మనా శుద్ధభావేన నియతాత్మా భజావ్యయం. మహాభాగే, ఓ గొప్పదానా, త్వంచ అనేన సమ్యక్ చీర్ణేన కేశవం భజ. నువ్వు కూడా ఈ వ్రతాన్ని చక్కగా చేసుకో. బాగా చేసుకుని ఈ వ్రతంతో కేశవుణ్ణి మరొకసారి భజించు, కేశవుణ్ణి మరొకసారి చేరు. శుద్ధభావైన ఆత్మన, వ్రతం చేసేటప్పుడు మాత్రం ఏ భావాలని మనసులో ఉంచుకోవద్దు. వాసుదేవ పరాయణగా ఉండిపో. శుద్ధభావైన, మనసంతా పరిశుద్ధంగా ఉండాలి. మనసులో కోరికలు కానీ, వాణ్ణి తిట్టుకోవడం కానీ, వీడిని తిట్టుకోవడం కానీ, మెటికలు విరుచుకోవడం కానీ ఏం చేసుకోవద్దు. శుద్ధభావైన ఆత్మన, నియతాత్మ, మనస్సుని ఇంద్రియాలని అన్నిటినీ అదుపులో ఉంచుకుని భజ అవ్యయం, ఏ రకమైన వ్యయము లేని, ఏ రకంగానూ కరిగిపోని, విరిగిపోని, తరిగిపోని ఆ శ్రీహరిని చక్కగా సేవించుకో. త్వంచానేన మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవం ఆత్మనా శుద్ధభావేన నియతాత్మా భజావ్యయం. అయం వై సర్వయజ్ఞాఖ్యః సర్వవ్రతమితి స్మృతం తపస్సారమిదం భద్రే దానం చేశ్వర తర్పణం. దీనికి పయోవ్రతం అనే పేరున్నటువంటి ఈ వ్రతానికి సర్వయజ్ఞ అనే పేరు కూడా ఉంది. అయం వై సర్వయజ్ఞాఖ్యః, సర్వయజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం ఈ పయోవ్రతం ద్వారా దక్కుతుంది అనే అర్థంలో దీనికి సర్వయజ్ఞ అనే పేరు కూడా మా బ్రహ్మగారు పెట్టారు. సర్వవ్రతం అని కూడా పేరుంది. అన్ని వ్రతాలు చేస్తే ఏం ఫలితం దక్కుతుందో ఆ ఫలితం ఈ వ్రతం చేస్తే దక్కుతుంది అనే అర్థంలో ఇది సర్వవ్రతం అనే పేరుతో కూడా ప్రసిద్ధిగాంచింది. సర్వవ్రతం ఇది స్మృతం. తపస్సారం, తపస్సుల యొక్క సారం ఇదే. తపస్సు అంటే ఏంటి? ఒక నియమాన్ని పరిపాలించటం.
ఏదో ఒక నియమాన్ని. ఇందులో కూడా నియమం ఉంది, 12 రోజులు పాలు మాత్రమే ఆహారం. తపస్సు అంటే ఏంటి? భగవంతుణ్ణి పూజించుకోవటం ఇందులో ఉంది. తపస్సు అంటే ఏంటి? వేరే ఆలోచనలు రానివ్వకుండా ఆ వాసుదేవుణ్ణే స్మరించుకోవటం ఇందులో అది కూడా ఉంది. కాబట్టి తపస్సారమిదం, సారవంతమైనటువంటి తపస్సు లేదా తపస్సుల యొక్క సారం ఇదే. భద్రే, ఓ మంగళకరమైన దాన, ఇందులో దానం కూడా ఉంది కదా. దానాన్ని పరమ తపస్సుగా చెప్తారు కదా, ఆ పరమ తపస్సుగా ఉండేటువంటి దానం కూడా ఉంది. ఇవన్నీ ఎందుకు? తపస్సు అనేది ఏం చేయాలి? ఈశ్వర తర్పణం, పరమేశ్వరుణ్ణి, ఆ పరమాత్మని, శ్రీహరిని సంతోషపెట్టాలి. అందుకోసమే కదా ఈ వ్రతం చేస్తుంటా. కాబట్టి దానంచ ఈశ్వర తర్పణం, అన్ని రకాల గుణాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది తపస్సు అనుకోవచ్చు, లేదా తపస్సారం అనుకోవచ్చు, సర్వయజ్ఞం అనుకోవచ్చు, సర్వవ్రతం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. అలాంటి ఉత్తమోత్తమమైన వ్రతం అని చెప్తున్నారు. అయం వై సర్వయజ్ఞాఖ్య సర్వవ్రతమితి స్మృతం తపస్సారమిదం భద్రే దానంచేశ్వర తర్పణం. తయేవ నియమా సాక్షాత్ తయేవ చ యమోత్తమాః తపో దానం వ్రతం యజ్ఞ ఏన తుష్యత్యధోక్షజ. ఇది యోగ సాధనంలో కూడా భాగంగా వచ్చేస్తుంది. ఎందుకంటే నియమాలు యమాలు ఇందులో ఉన్నాయి. శౌచము, సంతోషము, తపః, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానం అలాంటి యమాలు ఇందులో ఉన్నాయి కదా. అలాగే అహింస, అస్తేయం, బ్రహ్మచర్యం లాంటి యమాలు ఉన్నాయి కదా. ఇటు తిప్పి చూసుకున్నా పర్వాలేదు, నియమాలివి యమాలవి అనుకున్నా అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా. తపస్సు ఉంది, దానం ఉంది, వ్రతం ఉంది, వ్రతం అంటే నియమం ఉంది, యజ్ఞ, యాగం లాంటి ఈశ్వర ప్రణిధానం ఉంది. కాబట్టి ఇవే యమాలు, ఇవే నియమాలు కూడాను. కాబట్టి యోగ సాధన కూడా చేసినట్లవుతుంది. యోగ సాధన చేస్తే ఆ పరమేశ్వరుడు బాగా సంతోషిస్తాడు అని అనుకుంటే, యోగ సాధన చేస్తే అధోక్షజ, ఇంద్రియాల ప్రభావాలను తగ్గించేటువంటి ఆ శ్రీహరి చాలా సంతోషిస్తాడు అనుకుంటే, ఇది చేసినా కూడా అంతే సంతోషిస్తాడు. ఇందులో కూడా అవే ఉన్నాయి. కాబట్టి ఏన తుష్యతి అధోక్షజ, అధోక్షజుడు ఇంద్రియ ప్రభావాలను తగ్గించి యోగసిద్ధిని అందించే రూపంలో ఉండేటువంటి ఆ శ్రీహరి కూడా, లేదా అలాంటి ఫలితాన్ని ఇచ్చే శ్రీహరి కూడా సంతోషించి తీరుతాడు దీనికి. కాబట్టి ఇది యోగ సాధనా విధానం కింద కూడా వస్తుంది. తయేవ నియమా సాక్షాత్ తయేవ చ యమోత్తమాః తపో దానం వ్రతం యజ్ఞ ఏన తుష్యత్యధోక్షజ అని కశ్యప ప్రజాపతి గారు అన్నారు. తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయతా శ్రద్ధయాచర భగవాన్ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి. అందువల్ల తస్మాత్ ఏతద్వ్రతం, నేను చెప్పిన ఈ పయోవ్రతాన్ని భద్రే, ఓ మంగళకరమైన దానా, ప్రయత, చాలా శుచిగా ఉండి, జాగ్రత్తగా ఉండి, శ్రద్ధయాచర, శ్రద్ధగా చేసుకో. ఈ వ్రతంతో భగవాన్ పరితుష్టస్తే, భగవంతుడు సంతోషపడతాడు. సంతోషపడి నీకు కావలసినటువంటి వరానాశు విధాస్యతి, వరాలన్నిటినీ వెంటనే ఇచ్చేస్తాడు. వెంటనే వెంటనే ఇచ్చేస్తాడు. త్రయోదశి రోజు సాయంత్రం నీవు బ్రాహ్మణులందరినీ పంపించేసేసి, భోజనం చేసి, బంధువులందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించేసేసి కూర్చున్నావో లేదో, ఆయన సాక్షాత్కరించడం, ఆయన వచ్చి నీ ముందు నుంచోవటం అనేది తథ్యం. వరానాశు విధాస్యతి, వచ్చిన వాడు ఆలస్యం చేయకుండా నీ కోరికలన్నింటినీ తీర్చేస్తాడు అని చెప్పారు. తస్మాదేతద్వ్రతం భద్రే ప్రయత శ్రద్ధయాచర భగవాన్ పరితుష్టస్తే వరానాశు విధాస్యతి అనేటువంటి ఈ శ్లోకం. ఈ శ్లోకంతో 62 శ్లోకాలు ఉన్నటువంటి అదితి పయోవ్రత కథనం అనే పేరు కలిగిన అష్టమ స్కంధంలోని 16వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో అదితి గారు తన పిల్లలు, ఇంద్రుడు మొదలైనటువంటి తన పిల్లలు రాజ్యం నుంచి భ్రష్టులైపోవటం, అది చూసి సహించలేక బాధపడుతూ కూర్చోవటం. ఈ లోపల కశ్యప ప్రజాపతి గారు వచ్చి ఎందుకు ఇలా బాధపడుతున్నారని అడిగితే అదితి తన మనసులోని బాధ చెప్పటం, దానికి కశ్యప ప్రజాపతి గారు మొదలు వేరే రకంగా పరిహారం పరమార్థంగా చెప్పి, రెండవ పరిహారం కింద పయోవ్రతం గనక చేసినట్లయితే భగవంతుడు సంతోషించి నీ కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పటం అనే అంశాలు ప్రధానంగా ఉన్నాయి. పయోవ్రతాన్ని గురించిన విస్తృతమైన వివరణ ఉంది. ఇప్పటికిప్పుడు మనలో ఎవరము పయోవ్రతము చేసే పరిస్థితుల్లో లేము. 12 రోజులు పాలు తప్ప వేరే ఆహారం తీసుకోకుండా ఉండాలంటే కష్టమేమో.
అందులోనూ బాగా తినడం అలవాటైనప్పుడు పాలు తీసుకోవాలి, పాలు తీసుకుని 12 రోజులు ఉండాలి అని వినటానికైనా కష్టంగా ఉంటుంది. కాబట్టి పయోవ్రతం ఆ మాట అలా ఉంచవచ్చు. కానీ ఈ వ్రతంలో చెప్పినటువంటి 2 విధానాలను మాత్రం మనం చక్కగా పాటించుకోవచ్చు. ఒకటి, ప్రతినిత్యము యోగ్యమైన మూర్తికి పూజ చేసుకోవటం. ఇందులో కష్టమేం లేదు. పూజ చేసినప్పుడల్లా కూడా మనసులో ఏ భావాల్ని ఉంచుకోకుండా వాసుదేవుణ్ణే ఉంచుకునేటువంటి ప్రయత్నం చేసుకోవటం, ఇది కూడా చేసుకోవచ్చు. శుద్ధ భావంతో వాసుదేవుణ్ణి భజించటం అనే పని మనం కూడా చేసుకోవచ్చు. కాబట్టి అలా ప్రతినిత్యము మనం చేసుకోవలసినటువంటి పూజా విధానాలలో ఏమైనా ఇందులోంచి విశేషాలు తీసుకుంటే బాగుంటుందా అనే తీరులో దీన్ని అధ్యయనం చేసుకున్నా మనకు లాభదాయకమే. లేదా మనం ఏ పూజ చేసుకున్నా, ఏ వ్రతాలను చేసుకుంటున్నా, లేదా ప్రతినిత్యము అయినా సరే అసదాలాపాలని, అక్కర్లేని కబుర్లు, లేదా వాళ్ళని వీళ్ళని తిట్టుకోవటము, లేదా గాసిప్స్ లాంటి వాటిలో కాలక్షేపం చేయటము, వీటన్నిటినీ పక్కకి తోసేసి వాసుదేవ పరాయణ, మంచిని సాధించే దిశగా మనం మనసుల్లో ఏ ఆలోచనలు చేసుకోవచ్చు అన్నదానికి దీన్ని ఉదాహరణగా తీసుకున్నా మనకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. అలాంటి లాభదాయకమైన తీరులో ఈ పయోవ్రతాన్ని మనం తీసుకోవచ్చు. మన మనసుల్లో మాత్రం ఈ కోరికలు ఇవన్నీ పక్కన పెట్టేసినా ఏ చెడు భావాలు లేకుండా, ఏ భావాలు లేకుండా ఆ వాసుదేవుడు నిరంతరం నివాసం ఉండాలి అని మాత్రం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే షోడశాధ్యాయే శ్లోకాః. అర్చిత్వా గంధమాల్యాద్యైః పయసాస్నపయేద్విభుం వస్త్రోపవీతాభరణ పాద్యోపస్పర్శనైస్తతః గంధధూపాదిభిశ్చార్చేత్ ద్వాదశాక్షరవిద్యయా శ్రుతం పయసి నైవేద్యం శాల్యన్నం విభవే సతి ససర్పిః సగుడం దత్వా జుహుయాన్మూలవిద్యయా నివేదితం తద్భక్తాయ దద్యాద్భుంజీత వా స్వయం దత్వా చమనమర్చిత్వా తాంబూలంచ నివేదయేత్ జపేదష్టోత్తరశతం స్తువీతస్తుతిభిః ప్రభుం కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దండవన్ముదా కృత్వా శిరసి తచ్ఛేషం దేవముద్వాసయేత్తతః ద్వ్యవరాన్ భోజయేద్విప్రాన్ పాయసేన యథోచితం భుంజీత తైరనుజ్ఞాతః శేషం శ్రేష్టః సభాజితైః బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శ్వోభూతే ప్రథమే హని స్నాతః శుచిర్యథోక్తేన విధినా సుసమాహితః పయసా స్నాపయిత్వార్చేత్ యావద్వ్రతసమాపనం పయోభక్షో వ్రతమిదం చరేద్విష్ణువర్చనాదృతః పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్ ఏవం త్వహరః కుర్యాత్ ద్వాదశాహం పయోవ్రతః హరేరారాధనం హోమం అర్హణం ద్విజతర్పణం ప్రతిపద్దినమారభ్య యావచ్చుక్లత్రయోదశీ బ్రహ్మచర్యమధస్వప్నం స్నానం త్రిషవణం చరేత్ వర్జయేదసదాలాపం భోగానుచ్చావచాంస్తథా అహింస్రః సర్వభూతానాం వాసుదేవపరాయణః త్రయోదశ్యామథో విష్ణోః స్నపనం పంచకైర్విభోః కారయేచ్ఛాస్త్రదృష్టేన
విధినా విధికోవిదైః పూజాంచ మహతీం కుర్యాత్ విత్తశాఠ్య వివర్జితః చరున్నిరుప్య పయసి శిపివిష్టాయ విష్ణవే శ్రుతేన తేన పురుషం యజేత సుసమాహితః నైవేద్యం చాతి గుణవత్ దద్యాత్ పురుషతుష్టిదం ఆచార్యం జ్ఞానసంపన్నం వస్త్రాభరణధేనుభిః తోషయేదృత్విజశ్చైవ తద్విద్యారాధనం హరేః భోజయేత్తాన్ గుణవతా సదన్నేన శుచిస్మితే అన్యాంశ్చ బ్రాహ్మణాన్ శక్త్యా ఏ చ తత్ర సమాగతాః దక్షిణాంగురవే దద్యాత్ ఋత్విగ్భ్యశ్చ యథార్హతః అన్నాద్యేనాశ్వపాకాంశ్చ ప్రీణయేత్ సముపాగతాన్ భుక్తవత్సు చ సర్వేషు దీనాంధకృపణేషు చ విష్ణోస్తత్ప్రీణనం విద్వాన్ భుంజీత సహ బంధుభిః నృత్యవాదిత్రగీతైశ్చ స్తుతిభిः స్వస్తివాచకైః కారయేత్తత్కథాభిశ్చ పూజాం భగవతోన్వహం ఏతత్పయోవ్రతన్నామ పురుషారాధనం పరం పితామహేనాభిహితం మయా తే సముదాహృతం త్వంచానేన మహాభాగే సమ్యక్ చీర్ణేన కేశవం ఆత్మనా శుద్ధభావేన నియతాత్మా భజావ్యయం అయం వై సర్వయజ్ఞాఖ్యః సర్వవ్రతమితి స్మృతం తపస్సారమిదం భద్రే దానం చేశ్వరతర్పణం త ఏవ నియమాః సాక్షాత్ త ఏవ చ యమోత్తమాః తపోదానం వ్రతం యజ్ఞః येन तुष्यत्यधोक्षजः तस्मादेतद्व्रतं भद्रे प्रयता श्रद्धया चर भगवान् परितुष्टस्ते वरानाशु विधास्यति इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे अदितिपयोव्रतकथनं नाम षोडशोऽध्यायः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।